వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఈ మధ్య తెలుగులో నాని హీరోగా సరిపోదా శనివారం అనే ఒక సినిమా రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే టైటిల్ అంటే ఈ సరిపోదా శనివారం అనే టైటిల్నే కొంత కూస్తో కాస్త మార్చి సరిపోద్దా శనివారం అని చెప్పి ఒక ట్రెండింగ్ అనేది అంటే కీవర్డ్ ట్రెండింగ్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళ పార్టీ శ్రేణులకి ప్రజలకి ఒక పిలుపు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోయే శనివారం నాడు అందరూ ఇళ్లలో కానీ మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పూజలు నిర్వహించండి, అందరూ పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన ఒక పిలుపు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ప్రతిగా ఏంటంటే నెటిజన్లు కానీ తర్వాత ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళంతా ఏంటంటే సరిపోద్దా శనివారం అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ ఒక శనివారం చేస్తే పూజలు సరిపోద్దా అనే భావంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమమే జరగలేదు, కల్తీ జరగలేదు, అపచారం జరగలేదని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఈ పూజలు వాళ్ళు దేనికోసం చేయాలి, అసలు ఈ పూజలు ఎందుకు చేయాలనేది కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అవి ఏమి చెప్పుకోకుండా రాబోయే శనివారం నాడు మాత్రం అందరూ పూజలు చేయండి అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది. దీని అందరికీ ప్రధాన కారణం కనుక మనం ఒకసారి విశ్లేషిస్తే గత 5 సంవత్సరాల కాలంలో హిందూ మతాన్ని కానీ హిందూ దేవుళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి అవమానించినంత దారుణంగా వేరే ఎవరో కూడా చరిత్రలో ఎప్పుడూ అవమానించి ఉండరు. గతంలో మొఘలు అంటే ముస్లిం రాజులు పరిపాలించే రోజుల్లో హిందూ దేవాలయాలను కూలదోశారని, హిందూ దేవాలయాలను పడగొట్టేశారని చెప్పి ఇలా రకరకాలుగా మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. ఈయన ప్రభుత్వంలో కూడా గత 5 సంవత్సరాల కాలంలో చాలా గుళ్ళ మీద దాడులు జరిగినాయి, చాలా విగ్రహాలని శిరఛేదనాలు జరిగినాయి, శ్రీరాముడు తల నరికేయడం జరిగింది. ఇట్లా రకరకాలు కొన్ని దేవాలయాల్లో రథాలు మన కనకదుర్గ ఆలయంలో వెండి రథాలను ఎత్తుకుపోవడం జరిగింది, తర్వాత రథాలను దహనం చేయడం జరిగింది. రథాలను కాల్చివేసిన సందర్భంలో ఎవరో పిచ్చివాడు కాల్చేసాడు, మానసికంగా సరిగ్గా లేనందువలన ఆ రథానికి నిప్పంటించాడు. ఇట్లాంటివన్నీ రీజన్స్ చెప్తూ హిందూ సమాజాన్ని ఎంత కించపరచాలో అంత కించపరచడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చి ఇన్ని చేయాల్సినంత చేసిన తర్వాత కొత్తగా వచ్చి మీరు శనివారం పూజలు చేయండి అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి ప్రకటన రావడం అయితే జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భంలో కూడా తల మీద పడినటువంటి అక్షంతలను దులిపేసుకోవడం, తర్వాత తీర్థం ఇస్తే జస్ట్ అట్ట ఊరిన నోటికాడ పెట్టుకున్నట్టు కిందకు వదిలేయడం, ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో మడతపెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ అయినటువంటి భారతిరెడ్డి ఒక సందర్భంలో ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేయడం, ఇలాంటి వీడియోలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూసాం గత 5 ఏళ్ల కాలంలో. ఇంత దారుణంగా వీళ్ళు హిందూ సమాజాన్ని అవమానపరిచి ఇప్పుడు కొత్తగా ఏంటంటే హిందువుల ఓట్ల కోసం వచ్చి హిందువుల ఓట్లు పోతాయనే భావంతో వచ్చి పూజలు చేయండి, శనివారం పూజలు చేయండి అని చెప్పి ప్రకటించడం అయితే మనం చూస్తున్నాం. మరి చూద్దాం, హిందూ సమాజం అయితే మేల్కొందనే మనం భావించాలి. చాలా రోజుల తర్వాత హిందూ సమాజం తరపు నుంచి ఒక అద్భుతమైన స్పందన అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్పందన కనుక ఇట్లాగే నిలబడి ఇట్లాగే ఉంటే రాబోయే రోజుల్లో హిందూ సమాజం మీద కానీ హిందూ ఆలయాల మీద కానీ దాడులు చేయాలంటే ఎవరైనా భయపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే సౌత్లో హిందూ సమాజం వేరు, నార్త్లో ఉన్నటువంటి హిందూ సమాజం వేరు. అక్కడ హిందూ మతం మీద ఏ చిన్న క్వశ్చన్ చేసినా ఎవరన్నా లేకపోతే ఏదన్నా దాడి చేద్దామని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కానీ మన సౌత్ ఇండియాలో అట్లా కాదు. హిందూ సమాజం మీద దాడులు చేసినా, గుళ్ళ మీద దాడులు చేసినా పెద్ద సమాజం నుంచి పెద్ద రెస్పాన్స్ వచ్చేది కాదు, పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ చాలా కాలం తర్వాత హిందూ సమాజంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం రెస్పాన్స్ రావడం మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి. ఇప్పుడు ఈ శనివారం నాడు ఈ పూజలు అనే ఈ కార్యక్రమానికి పిలిపించారు కదా, దానికి ఏంటంటే శనివారం సరిపోద్దా శనివారం అనే హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అవుతుందన్నమాట. అంటే శనివారం ఒక రోజు చేసి సరిపోద్దా జగను అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫైడీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.